లోబడేవాడిని దేవుడు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎవరైతే ఆత్మానుసార మనసు కలిగి దేవునికి లోబడతారో ఆ వ్యక్తిని దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను వాడుకోవాలంటే ప్రియ దైవజనుడా, ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగీ వాక్యాన్ని వింటున్న సహోదరుడా, దైవజనుడా, పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, దేవుడు నిన్ను వాడుకోవాలంటే నీలో శరీరానుసారమైన మనస్సు ఉండకూడదు. ఆత్మానుసార మనస్సు గలవాడినే దేవుడు వాడుకోబోతున్నాడని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నువ్వు దేవుడిని వాడుకుంటున్నావంటే నీలో శరీరానుసారమైన మనస్సు ఉంది. దేవుడు నిన్ను వాడుకుంటున్నాడంటే నిన్ను ఆత్మానుసారమైన మనస్సు ఉంది. హల్లెలూయా. ఇప్పుడు నీలో ఏ మనస్సు ఉంది? ఇప్పుడే చెప్పు. దీన్ని బట్టి నీకు అర్థమైంది. నువ్వు దేవుడిని ఆడుకుంటున్నావా, దేవుడు నిన్ను ఆడుకుంటున్నాడా? హల్లెలూయా. దేవుడు నిన్ను ఆడుకుంటే నీలో